అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మరి గత ఆదివారం మనం మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం గుర్తుందా? ఏం మెసేజ్ చెప్పాలి? మీరు చెప్పకపోతే నేను చెప్పను. హోంవర్క్ చేస్తేనే కదా నెక్స్ట్ లెసన్కి వెళ్తారు. హోంవర్క్ చేయకపోతే నెక్స్ట్ లెసన్కి వెళ్ళాం. చెప్పండి అమ్మా. అన్నయ్య వాక్యం చెప్తున్నావురా. పరిశుద్ధాత్మకు మనము చోటు ఇవ్వాలి. దేవుని వాక్యము ప్లస్ పరిశుద్ధాత్మ రెండు కలిస్తేనే ఏమవుతుంది? కార్యం అనేది జరుగుతుంది కదా. ఆది కాండంలో దేవుడు ప్రతి దినాన్ని సృజించినప్పుడు అది మంచిదిగా చూశారు. సో మన దినము కూడా మంచిది అవ్వాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా అది మంచిది అవ్వదు. అందుకని మిమ్మల్ని ఏం చేయమని చెప్పాను? దేవుని ఆత్మను తోడు చేసుకోమని చెప్పాను. మీ యొక్క భక్తికి, మీరు చేసే ప్రార్థనకు, మీరు వినే వాక్యానికి, మీరు చదివే వాక్యానికి, మీ యొక్క ప్రయాసకు దేవుని యొక్క ఆత్మను తోడు చేసుకున్నప్పుడు అది ఇట్ విల్ బీ సంథింగ్. లేకపోతే జీరో. ఇప్పుడు 0 0 0 0 0 ఎన్ని జీరోలు పెట్టినా దానికి వాల్యూ ఉంటుందా? ఉండదు. అలానే మన యొక్క ప్రయాస కానీ, మన విద్య కానీ, మన ఉద్యోగము కానీ, మన ధనము కానీ, మన జ్ఞానము కానీ, ఇవన్నీ కూడా జీరో దేవుని దృష్టిలో. అర్థమవుతుందా? వినాలి. అవన్నీ కూడా ఏంటి చెప్పండి? జీరో. అదేంటండి మేము ఇంత కష్టపడి ఇంత చదువుకొని ఎంతెంత సంపాదిస్తే జీరో అంటున్నారు అంటే, అవును, అవన్నీ దేవుని యొక్క ముఖ కాంతిలోకి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, దేవుని జ్ఞానముతో మనం పోల్చుకున్నప్పుడు అవన్నీ కూడా జీరో. ఆ జీరోకి దేవుణ్ణి మనం అంటే ఒకటిగా సంథింగ్గా ఆయన్ని యాడ్ చేసుకున్నప్పుడు, ఓకే, అది ఏ నెంబర్ అయినా సంథింగ్ అంటే గాడ్, ఓకే, అది యాడ్ చేసినప్పుడు దానికి ఏమొస్తుంది? అది ఏ సైడ్ యాడ్ చేయాలి? ఎడమ పక్క కుడి పక్క? కుడి పక్క. కుడి పక్క అయితే ఒకటే ఉంటుందిరా, ఇవన్నీ జీరోలు అయిపోతాయి. ఓకే, ఎడమ పక్క ఒకటి వేస్తే ఈ జీరోలన్నిటికీ ఏమొస్తుంది? విలువ వస్తుంది. అర్థమైందా? అలానే మనం ఏం చేస్తామో తెలుసా? మన శక్తి, మన బలము, మన జ్ఞానము, మన యొక్క ఆస్తి, మన అంతస్తు, మన పేరు, మన ప్రఖ్యాతి, ఈ పక్కన గాడ్ని పెడుతున్నాం. ఈ పక్కన గాడ్ పెడితే దాని వాల్యూ ఎంత? అందుకని మనం ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, మీరు ఏమి చేసినా అదేమవుతుందో తెలుసా? కొంచెముగానే కనపడుతుంది. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే జీరో చేసుకొని ఈ పక్కన అంటే ఫస్ట్ గాడ్కి ప్రయారిటీ ఇచ్చి, గాడ్కి ప్రిఫరెన్స్ ఇచ్చి, గాడ్ థింగ్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చి, ప్రార్థనకి టైం ఇచ్చి, వాక్యానికి టైం ఇచ్చి, అన్నిటికీ సమయాన్ని ఇచ్చి, దెన్ యూ స్టార్ట్ డూయింగ్ యువర్ వర్క్స్. అప్పుడు నీ జీవితంలో సక్సెస్ అనేది చూస్తాం చాలా అద్భుత రీతిలో. మేము ఇందాక మాట్లాడుకుంటూ త్రివేణి ఇంకా డయానా మేమందరం మాట్లాడుకుంటూ అదే అనుకుంటూ ఉన్నాం. లోకంలో ఉన్నవారు వారు ఒకరిని ఒకరు నమ్ముకొని ఒకరిని ఒకరు కలిసి చేద్దాము అనుకున్నప్పుడు వాళ్ళు చాలా సక్సెస్ అనేది చూస్తున్నారు, దేవుని ప్రక్కన పెట్టి కూడా. కానీ దేవుడు ఉన్నాడు అని చెప్పుకుంటున్నటువంటి మనము ఎవరిని నమ్మరండి, ఎవరిని నమ్మరు, తోటి బిలీవర్ని నమ్మరు. ఒకరు అందరము కలిసి ఏదైనా పని చేద్దాము అంటే అబ్బా ఎంతగా సైతాను గలిబిలి పుట్టించేస్తుందో మనుషులలో, ముఖ్యముగా సంఘాలలో. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఆ యొక్క సహోదరులలో ఐక్యత అనేది లేకుండా ఎవరికి వారు స్వార్థముతో ఇండివిజువల్గా వర్క్ చేయాలనుకొని మన క్రైస్తవులందరూ కూడా నేను చెప్పినట్లుగా దేవుని ప్రక్కన పెడతారు. ఇన్ క్రైస్ట్ బిలీవర్స్ని తోటి సహోదరులను పక్కన పెడతారు.
స్వార్థంతో నేనొక్కడినే పైకి వచ్చేయాలి, నేనొక్కదాన్నే పైకి వచ్చేయాలి, నేనేదో సాధించాలి అనుకొని మనం ప్రయాసపడుతూ ఉంటే వీ రిమైన్ సేమ్. లేదా కొంచెం సాధించి అనుకుంటావు, ఏదో సాధించాను అనుకుంటాము. కానీ అందరము కలిసి చేసినప్పుడు వీ డూ గ్రేట్ థింగ్స్. కాబట్టి ఐక్యత కొరకు మనము ప్రయాసపడాలి. దేవుని ఆత్మ ఉన్నవారు దానికి చోటు, ఆత్మ లేని వారే చోటిస్తూ ఉన్నారే. దేవుని ఆత్మ కలిగిన మనము క్రీస్తు శిరస్సుగా ఉన్నారని, ఆ శిరస్సులోని మనం ఎవరమండి? చెప్పండి, ఎవరు మనం? అవయములము, బాడీ పార్ట్స్. మనందరము వేరు కాదు. ఈ విషయాన్ని నేను నొక్కి నొక్కి చాలాసార్లు మీకు చెప్తున్నాను. మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. మీరు వాక్యాన్ని, సురేష్ బ్రదర్ నువ్వు అస్సలు దేవుడు ఈ సంవత్సరం నీకు ఎన్ని బ్లెస్సింగ్స్ ఇస్తాడు అంటే ఆ మాట గుర్తుంటుంది నీకు. దీపా ఈసారి నీకు హైక్ వస్తుంది, నీకు ప్రమోషన్ వస్తుంది, అక్క నన్ను దీవించారు, ప్రార్థన చేశారు, నాకు అది వస్తుంది అని జ్ఞాపకం ఉంటుంది నీకు. నేను చెప్పేది ఏంటంటే అలాంటి మాటలు, గాయమును పై పై కట్టే బోధకులు ఉంటారట. చక్కగా మీ దీవెనలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, ఇవి వస్తాయి అని చెప్పేసి ప్రీచ్ చేసే బోధకులు చాలామంది ఉంటారు. కానీ నేను అనేది ఏంటంటే గాయమును పైపైన కట్టినట్లయితే ఆ గాయము లోపల పసుండి, ఆ లోపల అంతా కుళ్ళిపోయి ఉన్నట్లయితే పైపైన లేపనములు పూసి చల్లగా పంపిస్తే నీ జబ్బు తగ్గుతుందా పెరుగుతుందా? నీ పాపము పోకుండా, నీ అపవిత్రత పోకుండా, మీ హృదయంలో ఆ యొక్క పాపపు అంకురములను తీసివేసుకోకుండా మీకు మేళ్ళు వస్తాయి, మీకు మంచి జరుగుద్ది, మీరు కానుకలు వేయండి, లేకపోతే మీరు చందాలు ఇవ్వండి, దేవుని కోసం ఇది కొనండి, అది కొనండి, దేవుడు దీవిస్తాడు అని చెప్పితే ఈ పై మాటలు కాదంటారా? మన హృదయాంతరంగాలలో ఉన్న ఆ పాపము, ఆ పాపపు నియమము మన నుండి అది పూర్తిగా వేరైపోవాలి. వేర్లతో సహా పెకిలించి దహించు అగ్నితో వాటిని ఏమి చేయాలి? కాల్చివేయాలి. ఇలాంటి మాటలకు మనము చోటివ్వడము అలవాటు చేసుకోండి దయచేసి. మీకు దీవెనలు నేను దీవించక్కర్లేదు మిమ్మల్ని, సాగర్ అన్న దీవించక్కర్లేదు మిమ్మల్ని. మీలో పాపము పోవడానికి మేము వాక్యములో ఉన్నవి ఎత్తి దేవుడు మాతో మాట్లాడమన్నవి మాట్లాడుతూ ఉంటాము. ఆ మాటలను మీ హృదయమును పలక మీద ఇనప గంటముతో లిఖించుకొనండి, దాని మీద వర్కౌట్ చేయండి, మీ స్వభావములను మార్చుకొనండి. మీ పాతదైన స్వభావము, ఆ పులిసిన పిండి, మీ అపవిత్రత యావత్తూ పోవునట్లు నేను మీ మీద ఏమి చల్లుతాను? పరిశుద్ధ జలాన్ని చల్లుతాను. మీ అపవిత్రత అంతా పోవునట్లు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మన అపవిత్రత అంతా పోగొట్టడానికి వచ్చారు. ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చారు అని అనుకుంటుంటే ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అది పొరపాటు. అపవాదిని చెవులో ఈ ఫిజికల్ బ్లెస్సింగ్స్ని చూపించి అవి గాడ్స్ బ్లెస్సింగ్స్ అని నీకు అబద్ధము చెప్పి నిన్ను మోసగించి చివరికి నీ ఆత్మను నరకానికి తీసుకొని వెళ్తాడు. ఐ డోంట్ వాంట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు బీ ఇన్ హెల్. We can't see you. ఎన్ని సంవత్సరముల నుండి మీరు ఇక్కడికి వస్తూ ఉన్నారో, ఎన్ని దినముల నుండి మీరు ఇక్కడికి వస్తూ ఉన్నారో నాకు తెలియదు. కానీ జక్కయ్య ఒక్క దినములోనే రక్షించబడ్డాడు, అబ్రహాము కుమారుడు అని అనబడినాడు. ఈ దినమున ఇతడును అబ్రహాము కుమారుడే, ఈమెను అబ్రహాము కుమార్తె అనగలిగిన ఆధ్యాత్మికమైన ఆ స్థితిలోనికి మనము రావాలి అంటే మన అపవిత్రత యావత్తూ పోవునట్లు దేవుడు మన మీద పరిశుద్ధ జలాన్ని చల్లాలి.
మీ విగ్రహముల వలన మీకు కలిగిన ఎహెజ్కేలు 36:26లో మనకి కనిపిస్తుంది, 25 నుండి. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు ఏం చేస్తాను? విగ్రహముల వలన కలిగిన అపవిత్రత. ఏంటి విగ్రహము? అన్నయ్య కూడా ఎన్నో మారులు చెప్తూ ఉంటారు. దేవుని కంటే మీరు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నారో అదే విగ్రహారాధన, అదే ఆత్మీయ వ్యభిచారము. నేను ఏ స్త్రీని ముట్టలేదండి, ఏ పురుషుణ్ణి ముట్టలేదండి. నిజమే, నువ్వు ముట్టలేదేమో. ఒకవేళ నువ్వు ముట్టిన వ్యక్తిగా ఉన్నావేమో. మీలో ఎవరైనా సమరయ స్త్రీలు లాంటి వారు, సమరయ స్త్రీ లాంటి పురుషులు ఉన్నారేమో. అయినా పర్లేదండి, ఈ పరిశుద్ధ జలము మీ మీద దేవుడు చల్లినట్లయితే ఆ సమరయ స్త్రీ ఎంత గొప్పదో. శరీర వ్యభిచారము చేసి దేవుని ఆత్మకు చోటిచ్చిన వ్యక్తి ఆత్మీయ వ్యక్తిగా కనబడుచు దేవునికి దూరంగా బ్రతికి దేవునిని విడిచిపెట్టి ఆత్మీయ వ్యభిచారము చేసిన వ్యక్తి కంటే ఆ సమరయ స్త్రీ ఎంతో ఘనురాలు. సమాజము అలాంటి సమరయ స్త్రీలను చూసి చిన్న చూపు చూస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మనమెవరము పాపులమే కానీ నీతిమంతులము కాదే. ఎందుకు మనము అలా ఉన్నాం, ఎలా ఉన్నామని చెప్పుకుంటున్నాము? మన మూలాలే చెడిపోయిన మూలాలు కదా, మన మూలాలే అపవిత్రమైన మూలాలు కదా, మన బ్రతుకే అది వ్యభిచార సంబంధమైన బ్రతుకు కదా. ఆ అపవిత్రత అంతా, ఆ విగ్రహారాధన సంబంధించిన ఆత్మీయ వ్యభిచారముతో కూడిన ఆ యొక్క ఆత్మీయత మనకి అందులో నుంచి బయటకు తీసుకొచ్చి క్రీస్తుని ప్రేమించేలాగా దేవుడు మనల్ని చేయాలని ఆశపడుతూ ఉండగా దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నావా? ఆత్మీయ వ్యభిచారములో నుండి బయటకు వచ్చావా? దేవునికి ఇవ్వడానికి నీకు సమయం లేదా? దేవునికి ఇవ్వడానికి నీ దగ్గర ఏమీ లేదా? నీ కోసం ప్రాణాన్ని పెట్టిన యేసయ్యకి ఇవ్వడానికే నీకేమీ లేకపోతే ఇంకా ఏమి చేయగలుగుతావు నీవు? యేసయ్యకి నీకు ఇవ్వడానికి సమయం లేదు. అంతగా ప్రేమించిన యేసయ్యకే నీవు సమయం ఇవ్వకపోతే నీ భార్యకు ఏమిస్తావు? నీ భర్తకు ఏమిస్తావు? నీ పిల్లలకు ఏమిస్తావు? నీ ప్రయాస ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి అమ్మా, ఒక్కసారి ఆలోచించండి. ఆ విగ్రహముల వలన వచ్చే అపవిత్రత అంతయు తీసివేస్తాను. ఏమిస్తారట? నూతన హృదయాన్ని మనకిస్తారట, నూతన స్వభావాన్ని మనకిస్తారట. రాతి గుండె తీసివేసి మాంసపు గుండె ఇస్తారట. ఆయన ఆత్మను మన యందు ఉంచుతారట. అలాంటి వారిని దీవిస్తారట. అపవిత్రత అంతా పోవునట్లుగా ఆ పరిశుద్ధ జలాన్ని చల్లమని ప్రభువుని వేడుకుంటూ ఉన్నావా? వేడుకుంటూ ఉన్నావా? అది చెయ్యండి. ఫస్ట్ ఆ లోపల ఉన్న దోపుతోనూ అజితేంద్రియముతోనూ నింపబడిన ఉన్న దానిని మీరు గట్టిగా గాయములు, పచ్చిపుండ్లు అవి మెత్తన చేయబడలేదు, పిండబడలేదు, అవి తైలముతో మర్దన చేయబడలేదు. వాటిని ఫస్ట్ చేసి ఆ పస్సును తీసివేసి ఆ తర్వాత లేపనములు పూయండి. మీలో ఉన్న ప్రతి పాపము మీద జయము కలిగిన మీ కోపం మీద మీకు జయముందా? నా కోపాన్ని నేను 100% కంట్రోల్గా ఉంచుకోగలను అన్నవారు ఎవరైనా ఉన్నారా? మీ తలంపులు బాగున్నాయా? మీ చూపులు బాగున్నాయా? మీరు మొబైల్లో చూసే ప్రతిదీ అది శ్రేష్టమైనదేనా? మీరు మాట్లాడే ప్రతి మాట అది దేవుడు మన ప్రతి మాటను ఏమడుగుతాడట? లెక్క అడుగుతాడు. జాగ్రత్త, ఎక్కువ మాట్లాడే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ప్రతి మాట లెక్కను దేవుడు అడుగుతాడట. సరదాగా ఏదో అన్నానులే అనుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయొద్దు. నీ తలంపును ముందు పెట్టొద్దు.
ఒకవేళ నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇట్ ఈజ్ మై ఒపీనియన్, ఇది నా ఒపీనియన్ అని చెప్పు. డోంట్ జడ్జ్ అదర్స్. ఈజీగా జడ్జి చేసేస్తాం మనం. ఆ పిల్ల సంగతి నాకు తెలీదా, అమ్మాయి ఎలా కదా, వాడు ఎలా కదా, నా భర్త ఇంతే మారడు, నా భార్య మూర్ఖురాలు, మాట విందు, దాని ఇష్టమే చేసుకుంటుంది. చివరికి మన మాట ఎందుకు వింటది, వాళ్ళ అమ్మ నాన్న మాట వింటది. నన్నేం ప్రేమిస్తాడు, వాళ్ళ తమ్ముళ్ళని వాళ్ళ అన్నలకి సంపాదించిందంతా తీసుకెళ్ళి వాళ్ళకే కదా పెట్టేది, మాకేం కొన్నాడు. ఎంత ఈజీగా జడ్జి చేసేస్తావు, ఎంత ఈజీగా మాట్లాడేస్తావు. మాట్లాడొద్దండి. ఒకవేళ అలా చేస్తూ ఉన్నా వీఆర్ నాట్ సపోజ్ టు స్పీక్. ప్రార్థన చేయండి. నీ భర్త రాంగ్ వేస్లోకి వెళ్తూ ఉంటే నీ మాటలు ప్రభావితము కంటే దేవుని యొక్క జోక్యము అది ఆ వ్యక్తిని మార్చడానికి చాలా దోహదపడుతుంది. మాటల యుద్ధము కంటే, మౌన యుద్ధము కంటే, చూపుల యుద్ధము కంటే ప్రార్థనా ఆయుధాన్ని నువ్వు పట్టుకో. అందుకనే దావీదు అంటూ ఉన్నాడు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నీ యుద్ధము యెహోవాదేనా, నీ యుద్ధము నీదేనా? ఎన్ని సంవత్సరాలు గతించినా, ఎన్ని నూతన సంవత్సరాలు వచ్చినా మన యుద్ధము మనదే కానీ యుద్ధము యెహోవాదే అనే ఆధ్యాత్మికమైన కోణాలలోనికి మనం ఇంకా రాలేకపోతూ ఉన్నాము. కాబట్టి దేవుని ఆత్మకు మనం చోటిచ్చినట్లయితే, ఆ పరిశుద్ధాత్మకు మనం చోటు ఇవ్వగలిగినట్లయితే, ఆ దేవుని ఆత్మ మన యందు ఉంచడానికి మనము చోటు ఇవ్వగలిగినట్లయితే మనలో ఎంత మార్పు కలుగుతుందో చూడండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుండి ఒకసారి చూద్దామా. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల, ఈ మాట చాలా ఇంపార్టెంట్. అక్కడ నూతన ఆత్మనిస్తాను, ఇక్కడ మనల్ని నూతన సృష్టిగా చేస్తాను. ఎప్పుడు మనల్ని నూతన సృష్టిగా చేస్తారట, అది ఇంపార్టెంట్. మనము నూతన సృష్టిగా మారాలి అని ఆశపడతాము, కానీ నువ్వు ఎప్పుడు నూతన సృష్టిగా మారుతావు అంటే నీవు క్రీస్తు నందు ఉన్న ఎడల. నీవు క్రీస్తు నందు లేకుండా నీవు ఎన్ని చేసినా నీవు నూతన సృష్టిగా మారడము అనేది అసాధ్యము, అసంభవము. నువ్వెంతైనా వాక్యం చదువు, ఎంతైనా దాన ధర్మ కార్యాలు చెయ్యి, ఎంతైనా ఆఫరింగ్స్ ఇవ్వు, లేకపోతే ఎన్ని గొప్ప కార్యాలన్నా నువ్వు చెయ్యి, ఏమేమో భక్తి కలిగిన కార్యాలు అనుకున్నావే, అన్నదానాలు, వస్త్రదానాలు, భూదానాలు, ఏ దానాలు నువ్వు చేసినా నీవు నూతన సృష్టిగా మారవు. నీవు క్రీస్తు నందు ఉన్న ఎడల నీవు నూతన సృష్టిగా మారతావు. కాబట్టి క్రీస్తు నందు ఉన్న ఎడల నూతన సృష్టి పాతవి గతించాలి అంటే, నూతన సృష్టిగా మనం ఉండాలంటే, సమస్తము క్రొత్తవి కావాలి అంటే మనము ఏమవ్వాలి అంటే, సమస్తమును దేవుని వలననైనవి, ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానం, సమస్తము దేవుని వలననైనవి. నీ వలన నా వలన ఏవి కూడా జరగవు, అవ్వవు. మీలో ఎంతమంది వాక్యాన్ని నమ్ముతున్నారు? నా వల్ల అవుతుంది అని మీరు మనసులో అనుకుంటే అది పొరపాటు. నా చదువు వల్ల అవుతుంది అనుకుంటే పొరపాటు. సాగర్ అనే ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాళ్ళు, ప్రసాద్ గారని. ఆయన మంచి డాక్టరు. అప్పట్లోనే ఎవరూ ఫైండ్ అవుట్ చేయలేని జబ్బును కూడా పెద్ద పెద్ద సీనియర్స్ ఫైండ్ అవుట్ చేయలేని ఇట్లా ఈజీగా కనిపెట్టేయగలిగేవాడు. ప్రసాదు, ప్రార్థనకి రానా? నాకెందుకండి ప్రార్థన, నేను డాక్టర్ని, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నేను ఇలా అస్సలు లోబడేవాడు కాదు. సడన్గా తనకి ఏమైందో తెలీదు, నరాలన్నీ వీక్ అయిపోయినాయి.
ఎక్కడ నిలబడితే అక్కడ సుసు పాస్ చేసేసేవాడు. తర్వాత మెల్లమెల్లగా షివరింగ్ వచ్చేసింది, మెల్లమెల్లగా కళ్ళు కనిపించడం ఆగిపోయింది. వివాహం కూడా అవలా చిన్నోడు అప్పటికి, మాకు వివాహమైన క్రొత్త దినాలలో. చూసారా ఎంత జ్ఞానం మీద, తన శక్తి మీద, తన యొక్క జాబ్ మీద ఆధారపడినటువంటి వ్యక్తి అట్లా క్షణ మాత్రములో అండి హీ లాస్ట్ ఎవ్రీథింగ్. ఇంత జ్ఞానంగా ఉన్నావు, దేవుడు కరుణ చూపించకుండా ఇంకా ఆయన చేతులు కడుక్కునే టైం వచ్చేస్తే నీ విషయంలో ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఎలా నాశనం అవుతాడు? చెప్పి నాశనం అవరు. జబ్బు మెల్లగా వచ్చి మన పశ్చాత్తాపడి అప్పుడు లోబడే టైం కూడా ఉండదేమో. హఠాత్తు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో. సారీ, నూతన సంవత్సరంలో ఇలాంటి కఠినమైన మాట చెప్తానని నేను అనుకోవట్లేదు. మనందరము నశించకూడదు అని, ఆ హఠాత్ పరిణామాలను ఎదుర్కోకూడదు అని, మనం ఎవరు ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళకూడదు అని ప్రభువే మాట్లాడుతున్నారేమో నాకు తెలియదు. ఎంతకాలము నీవు లోబడకుండా ఉంటావు? ఎంతకాలము దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండా ఉంటావు? ఎంతకాలము నీవు నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతావు? అలాంటి వ్యక్తులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏ క్షణము మనకి ఏమవుతుందో మనకి తెలియదండి. కరుణ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ కదా మనకి. మన వారు ఎంతమంది లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము? ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇంకా లోకాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నావా? ఐ థింక్ యూ బెటర్ స్టాప్. నిన్న చెప్పిన ఆ స్టోరీలో వాడు ఒక గోల్డ్ కాయిన్ సంపాదించుకుంటే దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. వాడు గోల్డ్ కాయిన్ని సంపాదించుకోలేదు, కానీ వాడు సిల్వర్ కాయిన్స్ రోజూ తీసుకుంటున్నాడు. హీ బికేమ్ ద రిచ్ మ్యాన్. ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని నువ్వు ఆశించకుండా దాన్ని ప్రక్కన పెట్టి సిల్వర్ వాక్యంలా, సిల్వర్ కాయిన్స్ లాగా కనపడుతున్న దేవుని వాక్యాన్ని తీసుకో. ఆ గోల్డ్ కాయిన్ కంటే ది బెస్ట్ కాయిన్ ఈజ్ సిల్వర్ కాయిన్ అని ప్రూవ్ చేయగలుగుతావు. నీ జీవితాన్ని ఇంకా పాడు చేసుకోకు. లోకం వైపు చూడొద్దు, లోకంలో ఉన్న వాటిని చూడొద్దు. లోకంలో ఉన్నవారు నిన్ను ఒక ఫూలిష్ పర్సన్గా చూస్తారు. ఎందుకంటే లోకములో నువ్వు ఏది సంపాదించుకోవట్లేదు, ఏది ఎంజాయ్ చేయటం లేదు. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పాతవి గతించెను, ఎదుగో క్రొత్తవాయను. క్రీస్తు ద్వారా మనల్ని సమాధానపరచడానికి ఆయన చూస్తూ ఉన్నారు. ఆయనతో సమాధాన పడతావా? నూతన సృష్టి అంటే రూపాంతరపరచబడడం. నూతన సృష్టి అంటే పాతవి గతించడం, అంటే ఆ పాత ఆ స్వభావాన్ని బాగు చేసుకోవడం కాదు. కానీ మనం చాలామంది మారు మనసు అంటే పాత స్వభావాన్ని బాగు చేసుకోవడం, కొత్త స్వభావాన్ని ధరించడం అనుకుంటాం. కాదు, అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రూపాంతరపరచడం. అంటే ఏంటంటే ఒక గొంగళి పురుగుగా ఉన్న మన జీవితము, అసహ్యమైన కార్యాలు చేస్తున్న మన జీవితము, రోత బ్రతుకుతూ ఉన్న మన జీవితము, అది ఆ గొంగళి పురుగు ఏమైపోతుంది? ఒక చెట్టుకో, ఒక గోడ మీద, ఒక మూలకో, ఏ పింకుల్లోకో, ఏ తాటెకుల్లోకో ఎక్కడికో వెళ్ళిపోయి అది కొన్ని దినాలు అదేమైపోతుందంటే ఇక ఏమీ తినదు, ఏమీ తాగదు, అసలు దేమి లోకంతో సంబంధం లేదు. వెళ్ళిపోయి తను ఒక గూడు కట్టేసుకుంటుంది, ఆ గూడులో ఉండిపోతుంది. అలా కొన్ని దినాలు ఆ గూడులో ఉండి ఆ గూట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు గొంగళి పురుగుతో వస్తుందా? ఇంకా 100 గొంగళి పురుగులతో బయటకు వస్తుందా? ఎలా వస్తుంది? ఎంత మార్పు! అసలు గొంగళి పురుగుకి సీతాకోక చిలుకకి ఏమైనా పొంతనుంటుందా అండి? ఎంత అద్భుతము! మానవులమైనటువంటి మనము, గొంగళి పురుగు లాంటి బ్రతుకు కలిగిన మనము క్రీస్తు నందు మనము వెళితే, ఆ గూటిలోనికి వెళితే, ఆ వెలుగు కిందకి మనము వెళితే, ఆయన చిత్తము కిందకి మనము వెళితే,
లోకమును తినడము, లోకమును త్రాగడము, లోకమును అనుభవించడము మానివేస్తే క్రీస్తు నందు ఉంటే అప్పుడు నువ్వు నూతన సృష్టి అంటారు చూసారా. అంటే నువ్వు ఒక సీతాకొక చిలుకలాగా, అంటే నీలో నీ స్వభావము ఏమాత్రము కనిపించదు. నేనా మాట అంటే మాటకి మాట వేసే మనిషినే, ఒక మాట అంటే వారం రోజులు మాట్లాడకుండా ఉండే మనిషినే, మాట అంటే ఎప్పటికైనా రివెంజ్ తీసుకునే మనిషినే, కోపము, అసూయ, ద్వేషము, ఈర్ష, కక్ష, అబ్బా అసలు భయంకరమైన స్వభావాలు కలిగిన వ్యక్తినే. అంటే అవేమి కనిపించట్లేదేంటి నాలో? ఆ ఛాయలు కూడా లేవేంటి? ఆ మచ్చ కూడా లేదేంటి నాలో? ఆకారము కూడా లేదేంటి నాలో? రెక్కలు వచ్చేసినాయి ఏంటి? రకరకాల రంగులేంటి? ఫీలర్స్ ఏంటి? ఎగరడం ఏంటి? మకరందము తీసుకోవడం ఏంటి? అబ్బా ఏమి మార్పు? క్రీస్తునందు ఉన్నట్లయితే రూపాంతరపరచబడిన మానవులమైన మనము క్రీస్తు స్వరూప్యములోనికి మనము రాగలుగుతాము. అదే నూతన సంవత్సరం యొక్క సారాంశము. ఎన్ని నూతన సంవత్సరాలు మనము జరుపుకున్నా, ఎన్ని చేసినా దెర్ ఇస్ నో యూస్. రూపాంతరపరచబడిన అనుభవంలోనికి మనం రాకపోయినట్లయితే ఈ నూతన సంవత్సరములో దయచేసి తమ్ముళ్ళని, చెల్లెల్ని మీ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్నాను అనుకోనండి. మీ ఫోకస్ అనేది లోకం మీద కాక, లోకములో ఉన్న వాటి మీద కాక, క్రీస్తునందు మీరు ఉన్న ఎడల మీరు నూతన సృష్టిగా మీరు మారుతారు. మీకే కాదు, ఆ సీతకొక చిలుక ఒక దానిలో నుంచి ఇంకొక పువ్వులోనికి వెళ్ళి ఏం చేస్తుంది? ఆ కాళ్ళతో ఆ యొక్క ఆ పిప్పొడి రేణువులను ఒక దాని మీద నుంచి ఇంకొక దాని మీదకి వెళ్ళినప్పుడు అవి ట్రాన్స్ప్లాంట్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక చర్య జరిగి అక్కడ ఏమవుతుంది? ఫలదీకరణ అనేది జరుగుతూ ఉంటుంది. మనకు సమయం లేదు ఇంకా అక్కడ చూస్తే మనం సమాధానపరచబడి, ఆ వాక్యం మళ్ళీ చదవండి, సమాధానపరచబడి అనేకులను కూడా మనం ఏం చేస్తామంట? సమాధానపరుస్తామంట. ఈ మార్పు కలిగిన జీవితంలో ఉన్న అతి గ్రేట్ యొక్క పరిణామం ఏంటి అంటే అది ఫలదీకరణము చెందడానికి ఉపయోగపడేది. నీతో పాటు అనేకుల్ని నువ్వు తయారు చేయవలసిన వ్యక్తివి. నీ కొరకే నీవు బ్రతకవు. కొంగళ పురుగు చేయలేని పని ఇక్కడ సీతాకొక చిలుక చేయగలుగుతూ ఉంది. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, అట్టి ఆధ్యాత్మికమైన కోణాలలోనికి నీవు నేను రావాలని యేసయ్య ఆశపడుతూ ఉండగా అందరం లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? అలాంటి రూపాంతరపరచబడిన అనుభవంలోనికి నన్ను తీసుకెళ్ళవా నాన్న అని చిన్న ప్రార్థన చేయండి. ఎక్కువ సమయం వద్దు, మీరు ఎక్కువగా నిశ్చయతతో ఒక్క మాట యేసు వైపు చూస్తూ ఒక నూతన నిర్ణయాన్ని తీసుకొని నూతన సంవత్సరమును ప్రారంభించాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నారు. చిన్న ప్రార్థన చేద్దామా?